నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆలరేవు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేసి ప్రారంభించిన మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్. పుదుచ్చేరి గవర్నర్ కైలాసనాథన్ సీఎం రంగస్వామిలతో భేటీ అయి యానాంకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలపై మాట్లాడి ఆయా సమస్యలకు సంబంధించి వినతి పత్రం అందజేసిన మల్లాడి కృష్ణారావు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్నాథ్ సీఎం రంగస్వామిల యానం పర్యటన ఖరారయ్యిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. పుదుచ్చేరి గవర్నర్ కైలాసనాథన్ సీఎం రంగస్వామిలతో మల్లాడి కృష్ణారావు భేటీ అయి యానాంకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలపై మాట్లాడి ఆయా సమస్యలకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్ శాతం పరిగణలోనికి తీసుకోకపోవడంతో యానాం విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారని వివరించారు. ఓబీసీ ఎంబీసీకి సంబంధించి రిజర్వేషన్ 2001 సెన్షన్ తీసుకుంటున్నారని 2011 కానీ 2021 సెన్షన్లను కానీ పరిగణలోకి తీసుకోవాలని మల్లాడి కోరారు. యానాం మాస్టర్ ప్లాన్కు సంబంధించిన వివిధ అంశాలను మల్లాడి వారితో మాట్లాడారు. అంతేకాకుండా జనవరి 6వ తేదీన యానాం ప్రజా ఉత్సవాల ప్రారంభోత్సవానికి పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, సివిల్ సప్లై మంత్రులు, అధికారులు రానున్నారని, 8వ తేదీన యానాం ప్రజా ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి గవర్నర్ కైలాష్నాథ్, పర్యాటక శాఖ మంత్రి హాజరు కానున్నారని తెలియజేశారు. వాటర్ డబ్ల్యూఎస్ లో ఉండొచ్చు, డబ్ల్యూఎస్ నుంచి రిలీజ్ పెట్టచ్చు. ఈరోజు 5 గంటలకి మన పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గారిని కలవడం జరిగింది. జనవరి 8వ తారీఖున యానం పీపుల్ ఫెస్టివల్కి ఫైనల్ డే ఫంక్షన్కి, అలాగే ఫ్లవర్ షో, అలాగే వివిధ కొన్ని లేడ్ ది ఫౌండేషన్ కొన్ని స్కీమ్స్ ఇవ్వడానికి యానం రావాల్సిందిగా కోరడం జరిగింది. వారు ఒప్పుకోవడం జరిగింది. దానికి ఇదే కాకుండా గవర్నర్ గారితో మాస్టర్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ నుంచి పట్టుకొచ్చిన రాసిన 19వ తారీఖు లెటర్కి 20వ తారీఖు లెటరు వారికి గత 50 సంవత్సరాల నుంచి ధవళేశ్వరంలో ఎన్ని లక్షల క్యూసిక్స్ వాటర్ని రిలీజ్ చేశారు, అప్పుడు యానంకి ఎంత హైట్ వాటర్ వస్తుంది అని కొన్ని డీటెయిల్స్ అడిగారు. అవన్నీ పట్టుకొచ్చి గవర్నర్ గారికి ఈవేళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి ఇమ్మీడియట్గా చీఫ్ ఇంజనీర్ని పిలిచి చీఫ్ ఇంజనీర్ ద్వారాగా ఇమ్మీడియట్గా గవర్నర్ సెక్రటరీ, టౌన్ అండ్ కంట్రీ సెక్రటరీ కేశవన్ తోటి మాహిలో ఉంటే వారితోటి మాట్లాడడం జరిగింది. ఈ ఫైలు రేపు సిటిపి గారు సబ్మిట్ చేసి 26వ తారీఖు లోపు పట్టుకొచ్చి గవర్నర్ ఆఫీస్కి పట్టరమ్మన్నారు. నేను వెంటనే క్లియర్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అందులో సబ్జెక్టివ్ కండిషన్ ఫ్లడ్ వాల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లడ్ వాల్ది ఫుల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత, దానికి అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా పర్మిషను అక్కడ అన్నీ ఉండేలాగా ఇవ్వడానికి ఆ కండిషన్ పెట్టమని చెప్పేసి కూడా గవర్నర్ చెప్పారు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు ప్లానింగ్ బోర్డ్ మీటింగ్ జరగాలి సీఎం గారి సమక్షంలో. కానీ మాస్టర్ ప్లాన్ క్లియర్ అవ్వలేకపోవడం వల్ల 30వ తారీఖు పోస్ట్పోన్ అయింది. అందుకని మీరు ఈ వీక్ ఎండ్ ముందుగానే క్లియర్ చేసినట్టయితే దాన్ని తీసుకుని 30వ తారీఖుని బోర్డులో క్లియర్ చేసిన తర్వాత జనవరి 7వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి గవర్నర్ గారికి క్లియర్గా చెప్పడం. అలాగే 10వ తారీఖున, ఈ నెల 10వ తారీఖున జలశక్తి మినిస్టర్కి ఫ్లడ్ వాల్ విషయంలో వారు అడిగిన ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని ఫ్లడ్ వాల్ది కూడా నేను ఈ వీక్ ఎండ్ లోపే నేను ఢిల్లీ వెళ్ళి అది కూడా సాధించుకొస్తానని చెప్పేసి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా గవర్నర్ గారితో
ఏప్రిల్ 6వ తారీఖున ఇచ్చిన పెండింగ్ ఇష్యూస్ గురించి, ఇవన్నీ కూడా ఇక్కడ పాండిచేరిలో పనిచేస్తూ ఉన్న గ్రూప్ డి ఎంప్లాయీస్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసే విషయం కానీ, అలాగే శాండ్ ఇష్యూ కానీ, అలాగే ఇంకా 18,000 రూపాయలు చేయవలసిన రొట్టె పాలు వారిది ఫైలు వచ్చేది సెక్రటరీ గారి దగ్గర ఉన్నది. వారు లీవ్లో ఉన్నారు 26వ తారీఖుని. ఈ ఫైల్స్ ఇవి కూడా వస్తుంది. అవి అలాగే ట్రాన్స్పోర్ట్లో ఉన్న వాళ్ళ గురించి మిగతా పీడబ్ల్యూడీ విషయాలు అన్నీ కూడా వారితో అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అన్నీ కూడా సానుకూలంగా చేయడానికి చేస్తానని చెప్పేసి కూడా గవర్నర్ గారు చెప్పడం, యానం ప్రోగ్రాంకి వారు ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా యానం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సీఎం గారిని 3 గంటలకి సీఎం గారు క్యాబినెట్ రూమ్లో పీడబ్ల్యూడీ మినిస్టరు, అలాగే నేను, జీఏడీకి సంబంధించిన అధికారులు, లా సెక్రటరీ, సిటిపి, చీఫ్ ఇంజనీర్, అన్ని విషయాలు కూడా పెండింగ్ విషయాలు, అలాగే డ్యూటీలో లేకుండా కొంత గ్యాప్ వచ్చిన వాళ్ళకి డ్యూటీ ఇచ్చే విషయం గురించి, అలాగే 3,400 నుంచి 10,000 రూపాయలు చేసి వాళ్ళకి 18,000 రూపాయలు చేయడం గురించి, వాళ్ళని డ్యూటీలో తీసుకునే విషయం కానీ, ఇదే కాకుండా డ్యూటీలో లేకుండా ఉన్నవి కొన్ని ఇబ్బందుల వల్ల ఉన్నవాళ్ళు వాళ్ళ విషయాల గురించి, ఇది కాకుండా నేషనల్ హైవేలో నేను 3 రోజుల క్రితం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు, వారు పిలిచినప్పుడు నేను, అడ్మినిస్ట్రేటరు, కమిషనరు అందరూ వెళ్ళినప్పుడు నేషనల్ హైవే వాళ్ళు కూడా రాబోయే 10 నెలల నుంచి 12 నెలల వరకు క్లీనింగ్ పాయింట్ మీరు పాండిచేరి గవర్నమెంట్ని చెయ్యాలని రిక్వెస్ట్ లెటర్ అది కూడా నేను తీసుకుని, అలాగే పబ్లిక్ లెటర్ తీసుకుని సీఎం గారిని తోటి మాట్లాడి, యానం క్లీనింగ్లో ఒక పార్టు, అందులో కొంచెమంది షాపులు కానీ బిల్డింగ్స్ కానీ ఆంధ్ర ఉన్నా కానీ వారు నేషనల్ హైవే వాళ్ళు చేసే వరకు అంతా కూడా మనం క్లీన్ చేయాలని చెప్పేసి సీఎం గారిని ఒప్పించి, సీఎం గారు రిటర్న్గా అడ్మినిస్ట్రేటర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. నేను రేపు అవి హ్యాండ్ ఓవర్ చేసి 2-3 రోజుల్లోనే ఈ క్లీనింగ్ని 3-4 రోజుల్లోనే ఈ క్లీనింగ్ కూడా చేసే విధంగా ఒప్పించడం జరిగింది. ఇది కాకుండా 14 మందిది వారు డ్యూటీలోకి కొన్ని రోజులు కరోనా నుంచి రాకపోవడం వల్ల దానికి కూడా పీడబ్ల్యూడీ మినిస్టర్కి సీఎం గారు అలాగే చీఫ్ ఇంజనీర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. అలాగే 25 మందిది ఇక్కడ పోస్టులు ఏ ఆఫీసుల్లో కావాలో, ఏ ఆఫీసుల్లో వేకెన్సీలు ఉన్నాయో అన్న దాని మీద అడ్మినిస్ట్రేటర్ గారు ఇచ్చిన రిపోర్ట్ని జీఏడీ సెక్రటరీకి అలాగే అండర్ సెక్రటరీకి, ఆ రెండు కూడా అండర్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్ఫర్కి ఇక్కడి నుంచి పంపించేలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇది కాకుండా హోమ్ మినిస్టర్ కమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి పారా టీచర్స్ గురించి మిగతా పెండింగ్ ఇష్యూస్ అన్నిటి మీద కూడా మాట్లాడడం జరిగింది. అవి కూడా త్వరలోనే చెయ్యాలని చెప్పేసి అధికారులకి వారు మరొకసారి మాట్లాడడం జరిగింది. మరలా ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ని ఎస్సీ గారితో మాట్లాడి ఏఎన్ఎం కమ్ జిఎన్ఎం బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్కి 4 రోజుల క్రితం వారు డీలింగ్ పంపించారు. వారు కౌంటర్ సిగ్నేచర్ చేస్తే వీళ్ళు టెండర్ కాల్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే సిఎస్ఆర్ ఫండ్లో 3 వర్క్లు ఐఎన్ నగర్కి నావల్ రావడానికి డ్రిడ్జింగ్ వర్క్ ఒకటి, అలాగే మార్కెట్ ఒకటి, మెట్టగూరు నావల్ దగ్గర వర్క్కి 3 కూడా జీవో ఇష్యూ చేశారు. ఒక పేపర్ మళ్ళా ఎడిషనల్ పర్టికులర్స్ కావాలని అంటే వాటి గురించి అని ఇప్పుడు రాత్రి 8 అయింది. ఈ టైంలో కూడా యానం ఏఈకి ఫోన్లో మాట్లాడి రేపటి వల్ల పంపించమని చెప్పేసి కోరడం జరిగింది. ఈ విధంగా ఇవే కాకుండా రైతులు ఒక 10 హెక్టార్లు దర్యాల తిప్పకు సంబంధించిన రైతులు వాళ్ళు కోత కోసేసిన తర్వాత ధాన్యాన్ని మిల్లుకి అమ్మి ముందుగానే వర్షాలు రావడం వల్ల వాళ్ళకి కూడా మొలకొచ్చాయని చెప్పేసి చెప్పున్నారు. దానికి సీఎం గారికి రికమెండేషన్ ఇస్తే నేను అగ్రికల్చర్ డైరెక్టర్ పిలిపించి సీఎం గారు వారితో ముందు వదిలేసి ఎలాగైతే మళ్ళా కలిపారో వారికి అందరికీ కూడా వారితో పాటు వీరికి కూడా చేసి జనవరి 6వ తారీఖున వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా రెడీ చేయమని చెప్పేసి సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఇంకా కొన్ని పెండింగ్ ఇష్యూస్ అన్నిటి మీద
ఉదయం మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంట నుంచి ఇప్పటి వరకు రాత్రి 8 గంటల వరకు కూడా యానానికి సంబంధించిన విషయాలను అధికారులతోటి మాట్లాడి ఒక్కొక్కటి పనులు పూర్తయ్యే విధంగా చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. సీఎం గారు అలాగే ఫిషరీస్ మినిస్టర్, సివిల్ సప్లై మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ 6వ తారీఖున వస్తున్నారు. 6వ తారీఖు ఫ్లవర్ షో ఇనాగరల్ ఫంక్షన్, అలాగే యానం పీపుల్ ఇనాగరల్ ఫంక్షన్, 5,520 మందికి ఫిషర్మెన్కి ఓఎన్జీసీ కాంపన్సేషను డబ్బు ఇవ్వడానికి, నష్టపోయిన రైతులకి రైతులకి ఆ రోజు నష్టపరిహారం ఇవ్వడం, అలాగే రైసు సివిల్ సప్లై ఈ నెల నుంచి రెడ్ కార్డుకి 20 కేజీలు, పసుపు కార్డుకి 10 కేజీలు ఇచ్చే బియ్యాన్ని వారు ఆ రోజున ఆ స్టేజ్ మీద లాంచ్ చేయడానికి, ఇంకా మిగిలిన ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో ప్రజలకు ఇచ్చేవి అన్నీ ఇవ్వడానికి ఈ 3 మంత్రులు, సీఎం గారు, అధికారులు అందరూ కూడా ఆ రోజు వస్తూ ఉన్నారు. అది కూడా కన్ఫర్మ్ చేసుకొని ఇన్విటేషను వేయడానికి వీరందరూ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ముఖ్యంగా ఈరోజు రావడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు చెప్పిన విషయాలు, అలాగే ఫ్రాన్స్ తిప్పుకు సంబంధించిన ఆ ఏరియాలో ఉన్న ఒక మిగిలిన ఇటు భాస్కర్ రాజ్దే కాకుండా సలాది వీరాస్వామి కానీ అన్యం ఫ్యామిలీలో కట్టిన వాటికి కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 242 మంది ఇళ్ళు తీసేయాలని ఒక అతను కోర్టుకు వెళ్తే దానికి కూడా నోటీసులు అవి కూడా ఇచ్చున్నారు గతంలోనే. వాటికి కూడా ప్రాబ్లం వస్తుందనంటే సీఎం గారు 30 తారీఖు వరకు ఏ ఒక్కరికి కూడా నోటీసులు సర్వ్ చేసిన వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవద్దు, సర్వ్ చేయవద్దు అని చెప్పేసి సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. దాని మీద ఈ అన్ని విషయాలు చర్చించడం జరిగింది. దీని మీద మిగిలిన విషయాలు రేపు కూడా ఇంకా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకుని శాయశక్తుల యానంలో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలోని పానింగపల్లి గ్రామంలో పల్లి శేషారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు, పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలోని పానింగపల్లి గ్రామంలో పల్లి శేషారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు, పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అలాగే 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా వృద్ధులకు, పేదలకు, వికలాంగులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయటం ఆనవాయితీగా చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఆనంద్ కుమార్, అచ్యుతరామారావు, శాంతికుమారి, మణికుమారి, వెన్నెల, పాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Fatma. Hey, yeah. పట్టండి సార్ తప్పట్లో ఇది మా తృప్తి. ఈ ఊర్లో నేను ఉన్నందుకు, మా అక్క, మా అన్నయ్య, మా అబ్బాయి మరి అందరూ ఉన్నందుకు వీళ్ళ జ్ఞాపకాలే మాకు. ఆ టైంలో చూసిన ప్రేమ మాకు అదే ఈరోజు మేము చూపించుకుంటున్నాము. మా కోరిక ఎవరు వేరే విధంగా అనుకోవద్దు. మా తృప్తి అంతే అండి ఇది.
మీరు అబ్బాయికి అందించండి. చివర తాళరేవు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజలు చేసి పనులు ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజలు చేసి పనులు ప్రారంభించారు. తాళరేవు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జల్లావారిపేట పటవల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు అరుణ, సుహాసినీదేవి, రెడ్డిబాబు, ఎంపీటీసీ సభ్యులు శ్రీదేవి, శ్రీమన్నారాయణ, చలపతి, స్థానిక కూటమి నాయకులు బండారు దొరబాబు, గంటి రమేష్, నేరేడుమిల్లి స్వామి, గంజా సూరిబాబు, మేడిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 8-6 నెలలు అయిపోయింది. లేట్ అయినందుకు ఏమనుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా మండలంలో ఎక్కడ కూడా ఏ పరిస్థితులు ఇవ్వలేనంత ఎక్కువ నిధులు 6,60,60,000 అయింది. సో దీని మీద 6,60,60,000 ఇక్కడ కేటాయించి ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. సో దీంట్లో మరి పిఎస్ఎల్ పాత్ర మా బావ నందిపల్లి శ్రీమన్నారాయణ గారు, మా చెల్లి శ్రీదేవి, అండ్ ఆయన కమ్యూనిటీ వైజ్గా కాపు అయినా నాకు జల్లవారిపేటగా చెయ్యాలి అంటే మిగతా పేటలు అంటే వేరే వేరే క్యాస్ట్, మాకు జల్లవారిపేట నాకు ఇంపార్టెంట్ అనేది అనడంతో ఆయన యొక్క కోరిక మేరకు కానీ మీ సర్పంచ్ గారు రెడ్డిబాబు గారు కోరిక మేరకు కానీ ఇక్కడ నాయకులు ఇంకా ఉన్నారు, మన సూర్యబాబు గారు, చలపతి గారు, ఇంకా వార్డు మెంబర్లు, మన చిరంజీవి గారు, మన పెద్దలు అంతా ఉన్నారు. అందరి పేరున అందరికి కూడా మరి మీ యొక్క అందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ జల్లవారిపేటలో 6,60,000 మేము ఇచ్చి రోడ్డు అనేది మరి పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఒక 10 రోజుల్లోనే ఇది రోడ్డు ఇంచుమించు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మండల ప్రజా పరిషత్ నుంచి ఈరోజు తాళరేవు మండలం వ్యాప్తంగా ప్రతి 24 ఎంపీటీసీలు మనకి 24 ఎంపీటీసీ పరిధిలో ఏంటంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఏదైతే ఎక్కువ అవసరం ఉందో దాని మీద ఫోకస్ పెట్టి మేము నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మన ఎమ్మెల్యే గారి పాత్ర కానీ ఎంపీ గారి పాత్ర కానీ వాళ్ళ యొక్క ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే జనరల్గా అనుకోవచ్చు అంటే స్థానిక సంస్థలు సర్పంచ్ గారు వేరు, ఎంపీపీ గారు వేరు, లేకపోతే అదేమీ లేదు. ఇప్పుడు హైరార్కీలో అందరం కలిస్తేనే ఒక కార్యక్రమం అనేది వెళ్తుంది. మా గ్రామంలో రెడ్డిబాబు గారు కానివ్వండి, మండలంలో మేము కానివ్వండి, ఎమ్మెల్యే గారు మేమంతా కూడా కలిసి పెట్టుకొని చేస్తేనే, దాంతోపాటు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసికట్టుగా చేస్తేనే డెవలప్మెంట్ అనేది అవుతుంది. దీంట్లో తాళరేవు మండలంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా చక్కగా మరి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఎంజీఎన్ఆర్ఎస్ నిధులు 3,43,00,000 మనం మరి బుచ్చిబాబు గారి నాయకత్వంలో తెచ్చుకుని ఈరోజు మండలాన్ని మరి సస్యశ్యామలం చేసుకుంటూ ఉన్నాం. దాంతోపాటు వచ్చిన గ్రామ నిధులు కానివ్వండి, మండల నిధులు కానీ వీటిని కూడా మేము మరి వినియోగించుకుంటూ త్వరలో మళ్ళా మనకి ఎస్సీ సప్లైన్ నిధులు కూడా రాబోతుంది. వాటిని కూడా మనం ఉపయోగించుకొని ఒకవేళ అవసరం అయితే ఇదిగో డ్రైనేజీ అడుగుతున్నారు, మీరు డ్రైనేజీ అవుట్లెట్ అడుగుతున్నారు. అవుట్లెట్ కూడా మనం మరి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తాం. మీరు ఎక్కడైతే బాగుందో మాకు చెప్తే దాన్ని బట్టి అవుట్లెట్ కూడా మనం పూర్తి చేయడానికి ఇది అవుతుంది. అంటే ఒక మండల పరిషత్ నిధులు ఒకవేళ ఉన్నా లేకపోయినా వేరే నిధుల్లోనే మేము పెట్టి ఆ పనులు అనేవి మనం పూర్తి చేద్దాం. అయితే అందరం కలిసికట్టుగా ఇచ్చేద్దాం. సో మీరు ఒకటే చేయవలసింది ఐక్యంగా ఉండండి. గ్రామాల్లో ఇక్కడ పేటల్లో కూడా మన పేటల్లో ఈ మధ్య అంత యూత్కి ఇస్తున్నారు. ఇది మన నాయకత్వాలు పెద్దరికం అంతా కూడా యూత్
చూస్తూ కూడా కంగారు పడకుండా అందరిని కూడా ఇచ్చేసుకుని జాతకం ముందుకు పోతుందో కోరుకుంటూ మరి ఈరోజు మీతో మరి పాల్పొంది ఉండే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాండిచ్చేరిలో పనిచేస్తున్న యానాం ఎంటీఎస్ సిబ్బంది మల్లాడి కృష్ణారావును పాండిచ్చేరిలో ఘనంగా సత్కరించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాండిచ్చేరిలో పనిచేస్తున్న యానాం ఎంటీఎస్ సిబ్బంది మల్లాడి కృష్ణారావును పాండిచ్చేరిలో ఘనంగా సత్కరించారు. శ్రీబాలాజీ కాన్వెంట్లో ఘనంగా శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు. గణితానికి నూతన మార్గాలు ఆవిష్కరించిన గణిత మేధావి శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తయారు చేసినటువంటి అనేక గణితానికి సంబంధించిన వివిధ ఫార్ములాస్, ఈక్వేషన్లతో ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా అనేక విషయాల్ని నేర్చుకోవటం జరిగింది. ఈ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీ పరశురామని రఘురామ శాస్త్రి, శ్రీమతి కామేశ్వరి దంపతులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ మ్యాథ్స్ యొక్క ఆవశ్యకతను మరియు నిత్య జీవితంలో మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ పివిఎస్ శాస్త్రి, శ్రీమతి పి సుజాతలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. I am studying 4th class. This is a whole total number of parts studying in history. Today I have project in before number and after number. One before number is 0, one after number is 2. 2 before number is 1, 2 after number is 3. In pie chart, the pie chart is a classical representation technique that reflects the data in circle. First of all, happy math day to all. For 2 are 8. For 2 are 8. Good morning, sir. My name is D. Geeta Lakshmi. I am from 9th class. Today my project is types of angles: alternative interior angle, alternative exterior angle, linear mean angle, corresponding angles, adjacent angles, and vertically opposite angles. Good morning, sir. My name is P.L. Purnima, studying 8A4 section. My project name is types of angles and its degrees. This arrow mark shows the degrees to their angles. It is about bar graph. So bar graph is a graphical representation of information which allows you to compare sets of data among groups of data. So suppose there are 150 students in a school. Each of them like a different color, like yellow, blue, and orange. 4 before number 3, 4 after number 5. X. Before number 1. I am studying 5th class A1. My project name is monetization table. 6 are 36, 5 are 25, 4 are 16, 3 are 9, 2 are 4. My name is Yumi. Today my project is divider machine. This is divider column, this is quotient column. Gamma 16, this is divider column.
Today my project is mathematician, sir. 8th class textbook. These are rational numbers. These are some numbers. Grouped has natural numbers, whole numbers, rational. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలరేవు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేసి ప్రారంభించిన మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్. పుదుచ్చేరి గవర్నర్ కైలాసనాథన్ సీఎం రంగస్వామిలతో భేటీ అయి యానాంకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలపై మాట్లాడి ఆయా సమస్యలకు సంబంధించి వినతి పత్రం అందజేసిన మల్లాడి కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.